75 కోట్ల వరకు వేగులు ఎక్కొద్దు. మీరు అధికారంలో ఉన్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ రిషికొండకు సంబంధించి అది ప్రభుత్వ భవనం, జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనం కాదు. ఇదే మరి నిన్న అన్నట్టుగా మీరు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు సర్క్యూట్ హౌస్ లో ఉన్నారు సార్. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారండి? నిన్న నా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఏ స్టార్ హోటల్లో దిగారు? మంత్రులు ఏ స్టార్ హోటల్స్ లో ఉన్నారు? నిన్న అక్కడికి వచ్చినటువంటి ఏపీలు ఏ స్టార్ హోటల్ లో ఉన్నారు? కలెక్టర్ ఆఫీస్ లో వెంకటరెడ్డి గారు. వినండి సార్, దయచేసి వినండి. అందరూ మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఏ స్టార్ హోటల్స్ లో ఉంటున్నారు? రాడిసన్ లేదంటే నోవాటెల్, వీటన్నిటికీ ఎవరు డబ్బులు అండి? చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ డబ్బులు ఇస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా? అదే ప్రభుత్వ భవనం ఉంది, సంవత్సరం నుంచి నిరుపయోగంగా ఉంది సార్. సంవత్సరం నుంచి నిరుపయోగంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రభుత్వ భవనం కడితే ఈ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఒక ఐకానిక్ గా బిల్డింగ్స్ నిర్మిస్తే ఇప్పటికీ వాడకుండా సంవత్సరం నుంచి మీ సొంతానికి కట్టుకున్నారు కదండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఆగండి. లెట్ హిమ్ కంప్లీట్. మీ జీవితంలో ఎప్పుడైనా అట్లాంటి బిల్డింగ్లు కట్టారు? మీ మొహానికి ఐకానిక్ బిల్డింగ్ రాగండి, ఆయన మాట్లాడండి. మీ మొహానికి నీళ్లు కాలే బిల్డింగ్, అసెంబ్లీలో నీళ్లు కాస్తే మీరు కట్టే బిల్డింగ్ లో, సచివాలయానికి నీళ్లు వంశీకృష్ణ గారు ఆగండి. వెంకటరెడ్డి గారు మీరు కంప్లీట్ చేయండి. మనతో పాటు వెంకటేష్ సింగళూరి గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. ప్రభుత్వ భవనాన్ని ఎలా వాడుకోవాలో తెలియనటువంటి అది ప్రభుత్వ భవనం అంటారు ఏంటండి? మీకు అర్థం కాదు. మీరు కట్టుకున్న దాన్ని ప్రభుత్వ భవనం అంటారు ఏంటి? మీరు కట్టుకుని దాని ప్రభుత్వ భవనం ఎలా క్లెయిమ్ చేస్తారండి? మీకేం అనిపించట్లా? ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? మీరు కట్టుకొని అది ప్రభుత్వ భవనం అంటారేంటి? ఎవరు కట్టమన్నారు? చేయించుకోండి సార్. లోకల్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి, భీమి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చేయించుకోండి. భీమిలో మధురవాడ ఉంటుంది, వెళ్ళి చేయించుకోండి. ప్రభుత్వ భవనం 164 మంది ఉన్నారు, 3 పార్టీలు ఉన్నాయి. కనీసం ఒక భవనాన్ని ఎలా వాడుకోవాలో సంవత్సరం నుంచి తెలియలేదంటే అది దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు చెప్పు వెంకటరెడ్డి, దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు వెంకటరెడ్డి, నీ మొహానికి ఆ భవనం ఏంటో తెలుసు కదా, దాన్ని దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు దేనికి వాడుకోవాలో చెప్పు. ఈ డిబేట్ లో చెప్పు. నువ్వు దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు గదా మొహం వేసుకొని మాట్లాడుతున్నావు. చెప్పు నువ్వు దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు అంత తెలివైనడు కదా, నువ్వు అంత మేధావు కదా, నువ్వు ప్రపంచ మేధావు కదా. ఆ భవనాన్ని దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు ఆ భవనాన్ని దేనికి వాడుకోవాలో చెప్పు. దాని సమాధానం చెప్పు. నువ్వు దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు పెద్ద మేధావి కదా, నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి పెద్ద మేధావు కదా. చెప్పండి దేనికి వాడుకోవాలి చెప్పండి. ఆ భవనాన్ని దేనికి వాడుకోవాలో చెప్పు. ఇక్కడ ఆ భవనాన్ని దేనికి వాడుకోవాలో చెప్పు. మీరు ఆగండి బాబు పాలూరు గారు. లెట్ హిమ్ కంప్లీట్. దేనికి వాడుకోవాలి చెప్పానండి. నన్ను ఎక్కడికైనా సావారు మనుషులు అయితే గుడ్డ కాల్చేసి దేనికి వాడుకోవాలి చెప్పు.